నాకేదో పదవి ఇస్తే నేను సపరేట్ చూస్తున్నా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకేమొద్దు నీ పైసలు వద్దు పదవి వద్దు నాకు రైతులు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యమని ట్రిబ్యునల్ మొత్తం 360 కిలోమీటర్లు వస్తుంది మొత్తం ఎన్నో జిల్లాలు ఉత్తర చౌటుపల్లి డిసైడ్ అయిపోయింది మరి సడన్ గా నీకు అలైన్మెంట్ మళ్ళీ బయట తీసుకుపోగలుగుతుందా లేకపోతే అది తీసి మనం దిగి స్లోబడి చేసి మళ్ళీ అలైన్మెంట్ మార్చాలా అది సాధ్యమే కదా ఏదైతే చేస్తున్నారో ప్రాసెస్ పనులు ఏమైనా చేస్తున్నారో అలైన్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ భూ సేకరణ దాంట్లో అన్ని ఆపేయండి అని చెప్పినాం మిమ్మల్ని మభ్య పెట్టి మాటలు చెప్పి అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు నేను ఏం చేసినా సరే పారదర్శకంగా మీకోసం ఏ పని ఏమన్నా చేస్తాం ఎవరి దగ్గర రమ్మన్నా వస్తాం ఎందుకంటే నాకు మీకు అన్యాయం జరగద్దనేదే ఉంటుంది పార్టీలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి తప్ప అన్యాయం జరగద్దని ఎమ్మెల్యేగా లేరు నేను ఒక పార్టీకి ఎమ్మెల్యే కావచ్చు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా నాకు అందరు సమానమే ఎవరు బాధపడకూడదు ఎవరు నష్టపోకూడదు ఇటువంటి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా నా బలగం మీరే కాబట్టి రేపు నేను ఏదైనా యుద్ధం చేసినా పోరాటం చేసినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నది మీ వల్లనే అయితే తప్పే నేను ముందుంటా మీకు అక్కడ అన్యాయం జరగకుండా ఒకటి నెంబర్ 1 నాకు అర్థమైంది ఏంటంటే అలైన్మెంట్ మార్చి దూరంగా వైఖరి చేయాలి నెంబర్ 1 నెంబర్ 2 ఒకవేళ మనం ఎంత ప్రయత్నం చేద్దాం కాని పక్షంలో మాకు మార్కెట్ రేట్ ప్రకారం మాకు రేట్ ఇవ్వాలి అంతేనా 70 లక్షలు ఉన్న భూమిని 12 లక్షలు తీసుకుంటే మాత్రం మీకంటే ముందు నా ప్రాణం అడ్డవేషన్ ఆ భూమిలో నేనే మీ నిలబడతా అక్కడ మీ నిలబడ్డాక వస్తాడా మీరు అడ్డం వేసైనా సరే మీకు అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను మాత్రం మీకోసం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ భూలు అలైన్మెంట్ మార్చాలి ఏమంటే మాత్రం మార్కెట్ రేట్తో సమానంగా ఈ పేదల భూ అయితే ఎవరు ఉందో అంత రేటు కట్టిస్తే మీరు ఏ గవర్నమెంట్ ఏ రూల్ పెట్టుకుంటారో మీ ల్యాండ్ అక్విజిషన్ రూల్ ఏం మార్చుకుంటారో కానీ వీళ్ళకి మాత్రం అన్యాయం చేయకుండా ఉండేంతవరకు మాత్రం మీరు అందరం కలిసి మనం పోరాటం చేస్తాం మొదటి రోజు మాత్రమే మనం అవసరమైతే 1000 మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తారు కూడా మీరు కూడా తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే స్తంభం కాదు ఈ ముందే చెప్తున్నా ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉందా అని చెప్తున్నా మీరేదో రాబోతుపడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకేదో పదవి ఇస్తే నేను సపరేట్ చూసినా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకేమొద్దు నీ పైసలు వద్దు పదవి వద్దు నాకు రైతులు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యమని నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని అది ఆలస్యమైనా పర్వాలేదు మీరు ఎదురు చూస్తా ఓపిక